ఖమ్మంలో ఏదైతే మైనారిటీ గురుకుల పాఠశాలల్లో మత బోధనలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని యొక్క పర్యవసానాలు, మత బోధనలు చేయొచ్చా, మరి ఎందుకు విద్యార్థి లోకం ఏం చెప్తా ఉంది తెలుసుకోవడానికి ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఏబీపీ హైదరాబాద్ నగర కార్యదర్శి పృథ్వీ తోటి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. అన్న పృథ్వీ గారు, ఇప్పుడు ఖమ్మంలో మైనారిటీ గురుకుల పాఠశాలల్లో కొంత మత బోధనలు చేస్తున్నట్లుగా, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా, మత బోధనలు అంటే ప్రార్థన సమయంలో ఖురాన్ పఠించాలనే ఒత్తిడి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజము? దానిపైన ఏబీపీ విద్యార్థి లోకం ఏం మాట్లాడుతూ ఉంది? ఈరోజు గురుకులాలు అదేవిధంగా విద్యాలయాలు ఉన్నది కేవలం విద్యను బోధించడానికి, వాళ్ళటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మాత్రమే. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ గురుకులాల యొక్క సెక్రటరీ యొక్క తీరు చూస్తుంటే ఒక మత ఛాందస్వాదం నిండినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే చిన్న పిల్లల యొక్క మెదళ్లలో ఫ్రెష్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మైండ్లో ఇప్పటి నుంచే మతం అనేటువంటి ఒకటి నూరి పోసి వాళ్ళ మెదళ్లలో విషాన్ని నింపుతూ ఈరోజు దేశానికి వ్యతిరేకంగా ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు. మన దేశమంతా కూడా ఒక దేశానికి సపోర్ట్ చేస్తూ ఉంటే వీళ్ళేమో ఇంకో దేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన దేశం యొక్క స్టాండ్ వీళ్ళు తీసుకోవట్లేదు. మన దేశం యొక్క ఏదైతే మనం దేశం మాట్లాడుతున్నటువంటి దేశానికి సపోర్ట్గా వీళ్ళు మాట్లాడలేదు. వీళ్ళు కేవలం దేశ ద్రోహులను తయారు చేయడం, వీళ్ళు చేయడానికి పెట్టుకున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థుల్లో మతాన్ని నూరిపోవడం అనేది ఏబీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. విద్యాలయాల్లో కాంపౌండ్ వాళ్ళ లోపలికి ఎట్టి పరిస్థితులు మతం రావడానికి వీల్లేదు. మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తూ ఉంటాము. ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, సైఫుల్లా ఖాన్ ఎవరైతే మైనారిటీ గురుకుల సెక్రటరీ ఉన్నారో వారిని వెంటనే తొలగించాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తూ మిగతా అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మేము కులాల పేరు మీద, మతాల పేరు మీద మీరు విద్యార్థులను విభజించాలనుకుంటే, ఒక సమాజాన్ని, దేశాన్ని విభజించాలనుకుంటే తప్పకుండా మీరు పర్యవసానాలు చూడాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే. గాజా మీద కూడా మొన్న 7వ తేదీ రోజు ఖమ్మంలోని ప్రైవేటు పాఠశాలలతోటి సేవ్ గాజా పేరుతో కూడా ర్యాలీ చేయడం జరిగింది. దాని మీద మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్ట్ నాయకుల యొక్క ప్రోద్బలంతో, అక్కడ ఉన్నటువంటి కొంతమంది దేశ వ్యతిరేకుల యొక్క బలంతో ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు గాజాకు వాళ్ళు సపోర్ట్ చేసి ర్యాలీ తీసారు. మరి వీళ్ళు బెంగాల్లో నరహింస జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? దాదాపు 638 మంది. ఉత్తరప్రదేశ్లో జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఈ దేశం అనేక సమస్యలు ఉన్నాయి కదా, ఈ దేశం అనేక రకాల సమస్యలు కొట్టుమిట్టాడుతుంది కదా. ఇవన్నీ కాదని మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. మా పహల్గామ్లో మన యొక్క దేశ పౌరుల మీద, హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఎందుకు ర్యాలీలు తీయాలి? దేశ సైనికుల పక్షాన్ని ఎందుకు మాట్లాడలే? దేశ సైనికులకు మీరు మద్దతు ఎందుకు తెలపలే? వారి పక్షాన్ని ఎందుకు నిలబడలే? అంటే ఎక్కడెక్కడో గాజాల జరిగినటువంటి దానికి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. గాజాకి మన దేశానికి ఏం సంబంధం? మన భారతదేశమేమో వాళ్ళ యొక్క అపోజిట్ దేశానికి మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గాజాకి వీళ్ళు సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా దేశద్రోహ చర్యగా మేమందరం కూడా పరిగణిస్తూ ఉన్నాం. ఖమ్మంలో ఇటువంటి పరిస్థితి రావడం చాలా సిగ్గుచేడు, తెలంగాణ రాష్ట్రం రావడం చాలా సిగ్గుచేడు. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది చిన్న విషయంగా పరిగణిస్తే రానున్న రోజుల్లో ఈ పెద్ద దేశ వ్యతిరేక ఉద్యమం కూడా ఇది మారుతుంది కూడా. సో మేము అందరం ఏం చెప్తున్నాం అంటే, మన దేశం యొక్క సమగ్రత, మన దేశము ఏం చెప్తా ఉంది, మన దేశం ఏం మాట్లాడుతూ ఉంది, మన దేశం ఎవరి పక్షాన ఉంది, మన దేశభక్తి కలిగినటువంటి విద్యార్థులు తయారు చేయాలి. కానీ ఒకరేమో ఖురాన్ బోధించమంటారు, ఒకరేమో గాజాకు సపోర్ట్ ర్యాలీ ఇవ్వమంటారు, ఇంకొకరేమో మతం యొక్క రిచువల్స్ విద్యాలయాల్లో గురుకులాల్లో పాటించమంటారు. ఇది కాదు కదా. మన భారతదేశము విలువల దేశము. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఒకరొకరు గౌరవించుకుంటూ బతుకుతూ ఉన్నాం. ఎవరో అంతేగాని చిన్న పిల్లలకు వాళ్ళ మెదళ్ళు ఇప్పటి నుంచి మతాన్ని నూరిపోస్తున్నారంటే మీరు వారిని ఏం తయారేద్దాం అనుకుంటారు? వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు? ఒక సైంటిస్ట్గా, ఒక డాక్టర్గా, ఒక టీచర్గా, ఒక బ్యూరోక్రాట్గా చేద్దాం అనుకుంటలేరు. మీరు ఒక మత ఛాందసవాదిగా మారుదాం అనుకుంటారు. కాబట్టి మీరు మత గ్రంథాలను బోధిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో చాలా కాన్వెంట్ స్కూల్స్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్, మనం ఇది బయటకు రాకపోయి ఉండొచ్చు ఇప్పుడు, కానీ రానున్న రోజుల్లో బయట పడుతుంది. చాలా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో పొద్దున జీసస్ని పొగిడిపిస్తూ ఉన్నారు, ప్రేయర్ చేపిస్తూ ఉన్నారు, ప్రిన్సిపల్ని ఫాదర్ అనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ ఫాదర్? మా ఫాదర్ మా ఇళ్ళలో ఉన్నాడు. ఈ ఫాదర్ ఎవరు? ఈ ఫాదర్తో మాకు సంబంధం లేదు. నువ్వు విదేశీ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ నన్ను ఫాదర్ అనమంటే
తొక్కుతారు వేసి ఇక్కడ. ఎవడా ఫాదరు? ఎవడికి ఫాదరు? మా ఫాదర్ మైండ్లో ఉన్నాడు. మీ ఫాదర్ మీద తెలియకపోతే మేము ఏం చేయలేము దానికి. అంతేగాని పొద్దున్న లేచి నువ్వు ఏసి ముందర నువ్వు మాట్లాడాలి, నువ్వు బైబిల్ పఠించాలి, ఇదంతా కాదు కదా. విద్యాలయాలు, గురుకులాలు, యూనివర్సిటీలు, కళాశాలలు ఇవన్నీ ఉన్నాయి. చదువు మాత్రమే, చదువు నేర్చుకోవడానికి, నైపుణ్యాలు నేర్చుకోవడానికి, స్కిల్ డెవలప్మెంట్ కోసం. అంతేగాని ఒక మతాలని కాదు. మతం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. మసీదు ఉంది, గుడి ఉంది, చర్చ్ ఉంది, మన ఇల్లు ఉంది. అది మన ప్రైవేట్. మతం అనేది ప్రైవేట్. అంతేగాని స్కూళ్ళలోకి వచ్చి కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు మీ యొక్క అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీ మతాన్ని ప్రోత్సహించాలనుకుంటే, ప్రమోట్ చేయాలనుకుంటే దయచేసి మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసి యథేచ్ఛగా మీ యొక్క ప్రార్థన మందిరాల దగ్గర బయట టెంట్ వేసుకోండి. వచ్చిపోయే వాళ్ళందరినీ పిలుచుకుంటాం. మీరు ప్రచారం చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. అంతేగాని మా యొక్క పన్నులతోటి నడుస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వ గురుకులాలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వ సంస్థల్లో మీరు మతాన్ని ప్రమోట్ చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఖచ్చితంగా జవాబు అనేది చెప్పాల్సి ఉంటుంది. పాఠశాలలో ఉన్నది విద్యార్థులు చదువు నేర్చుకోవడానికి తప్పితే మత బోధనలు నేర్చుకోవడానికి కాదు. ఒకవేళ మీరు మత బోధనలే చేయాలనుకుంటే మీ మసీదుల వద్దనో, మీ చర్చిల వద్దనో మతాల బోధనలు యథేచ్ఛగా చెప్పుకోండి. దానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఒకవేళ ఒక బ్యూరోక్రాట్గా ఒక విద్యా సంస్థను నడుపుతూ బ్యూరోక్రాట్గా ఉన్న మీరు ఈ మత బోధనల వైపునే మాట్లాడుతూ ఉంటే ఇమీడియట్గా మీరు తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేసి మీకు అనుకూలించిన మీ వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి తప్ప విద్యాలయాల్లో ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దు అని వృద్ధి మాట్లాడుతూ ఉన్నాడు. జై హింద్, భారత్ మాతాకి జై.